నల్గొండ జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బలం మరింత పెరగనుంది. టీడీపీ సీనియర్ నేత సంకినేని వెంకటేశ్వరరావు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. వైఎస్ విజయమ్మ సమక్షంలో సూర్యాపేటలో జరిగే బహిరంగ సభలో ఆయన పార్టీ మారనున్నారు. టీడీపీ మాజీ ఎమ్మెల్యే సంకినేని వెంకటేశ్వరరావు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. సూర్యాపేటలో జరిగే భారీ బహిరంగ సభలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యకురాలు వైఎస్ విజయమ్మ సమక్షంలో ఆయన పార్టీ మారనున్నారు. బహిరంగ సభ కోసం ఏర్పాట్లు పూర్తయ్యాయి. జిల్లాకు చెందిన వైఎస్సార్ అభిమానులు, సంకినేని అనుచరులు భారీగా ఈ సభలో పాల్గొనున్నారు. సూర్యాపేట, తుంగతుర్తి, కోదాడ, హుజూర్ నగర్ నియోజకవర్గాల నుంచి భారీగా అభిమానులు హాజరు కానున్నారు. భువనగిరి సభ విజయవంతం కావడంతో జిల్లాలోని వైఎస్సార్ పార్టీ క్యాడర్లో కొత్త ఉత్సాహం నెలకొంది. సూర్యాపేట సభ ఏర్పాట్లను పార్టీ నాయకులు కెకే మహేందర్ రెడ్డి, జిట్టా బాలకృష్ణారెడ్డి, జిల్లా కన్వీనర్ బీరవోలు సోమిరెడ్డి పరిశీలించారు. ఇంచుమించు 50,000 పైచిలకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు, వారి అనుయాయుల ఆధ్వర్యంలో, వారి ఆశీస్సులతో వైఎస్సార్ కుటుంబంలో చేరడానికి, వారికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి అండదండగా ఉండడానికి సూర్యాపేటలో జరిగే బహిరంగ సభలో చేరడం జరుగుతుంది. ఇటు కాంగ్రెస్ పార్టీతోటి, ప్రతిపక్షంలో తెలుగుదేశం పార్టీతోటి విసిగిపోయి ప్రజలు ఈ రోజు ఒక ప్రత్యామ్నాయ శక్తిగా చూస్తా ఉన్నారు. ప్రత్యామ్నాయ పార్టీ కోసం చూస్తా ఉన్నారు. ఆ పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అనే విషయంలో ఎటువంటి సందేహం లేదు. ఆ ప్రత్యామ్నాయ పార్టీగా, ప్రత్యామ్నాయ నాయకునిగా ఈ రోజు స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి కుమారుడు జగన్మోహన్ రెడ్డి గారిని ఈరోజు ప్రజలు వెతుకుంటూ వస్తా ఉన్నారు. ఎక్కడికి వెళ్ళినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారి కోసం, రాజన్న పాలన కోసం ప్రజలు ఎదురు చూస్తా ఉన్నారు. మొన్న ఉప్పునూతుల, నిన్న జిట్టా, నేడు సంకినేని, ఇలా వరుస చేరికలతో జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బలం రోజురోజుకు పెరుగుతోంది. భువనగిరి సభ విజయవంతం కావడంతో నల్గొండ జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం సృష్టిస్తుంది. టీడీపీ మాజీ ఎమ్మెల్యే సంకినేని వెంకటేశ్వరరావు వైఎస్ విజయమ్మ సమక్షంలో పార్టీలో చేరనుండడంతో తెలంగాణ వాదులు పెద్ద ఎత్తున సభకు హాజరు కానున్నారు. వీడియో శ్రీనివాస్తో రమేష్, సాక్షి టీవీ, నల్గొండ.